Welcome back to the ATSA YouTube Group 2 ఛానల్ ఫర్ APPSC aspirants. లాస్ట్ క్లాస్లో మనం ప్రణాళికల్లో రకాలు అనే అంశాల గురించి తెలుసుకున్నాం. అందులో ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని మీరు మీకు అందుబాటులో ఉన్న మెటీరియల్ కూడా చదువుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. అయితే ఈరోజు మనము ఏదైతే మనకు సిలబస్లో కనపరచడం జరిగిందో ఆ అంశాన్ని ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. వాటినే ప్రణాళికలు, వ్యూహం. ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకోబోయే అంశం ఏమిటంటే, ఒక్కొక్క ప్రణాళికలో ఎవరు ఆ ప్రణాళికను రూపొందించారు, ఆ కాలంలో ప్రణాళిక అధ్యక్షుడు ఎవరు, ఉపాధ్యక్షుడు ఎవరు, ఆ ప్రణాళిక యొక్క లక్ష్యం ఏమిటి, ఆ ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఈ అంశాలు మాత్రమే చర్చించడం జరుగుతుందన్నమాట. ఇక మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రణాళిక వైఫల్యాలు, ప్రణాళికల విజయాలు, ఆ తర్వాత ప్రణాళికల ఫలితాలు, ఆ తర్వాత ఈ అంశం సంబంధించిన ఇంకా మిగిలిన ఏవైతే అంశాలు ఉంటాయో అవి సాధారణంగా ప్రతి అభ్యర్థికి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ మెటీరియల్స్లో ఉంటాయి. కాబట్టి ఆ అంశాలను వదిలివేయడం జరిగింది. ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నానో అవి అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి ప్రణాళికల రకాలు మరియు ప్రణాళికల యొక్క నేపథ్యం, ఇది కూడా ఎక్కువ మంది అభ్యర్థులకు అందుబాటులో లేకపోయి ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఎవరికైనా అందుబాటులో ఉన్నట్లయితే మీరు వాటిని వదిలేసి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించవచ్చు. కాకపోతే మనము చెప్పుకోబోయే అంశంలోకి వచ్చినట్లయితే, ఒకటవ ప్రణాళిక. ఒకటో ప్రణాళిక గురించి మనం చర్చించుకోబోతున్నాం. అంటే ఈ ప్రణాళికలోని అంశంలో గ్రూప్ 2 మెయిన్స్ అసిస్టెంట్గా మనకున్న పరిజ్ఞానం మేరకు మనం ఏవైతే చదవాల్సి ఉంటుందో ఆ అంశాలన్నీ నాకు తెలుసు, మీకు తెలుసు, మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే నేను చెప్పబోయే అంశాలు, నేను చెబుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక సాధారణ అభ్యర్థికి అందుబాటులో ఉండవు అనే ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఎలాంటి అపార్థాలకు, అనుమానాలకు తావులేదని నేను అనుకుంటున్నాను. మీకు ఏవైనా నేను వదిలేసానని అనిపించిన అంశాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని మీ అందుబాటులో ఉన్న మెటీరియల్స్లో మీరు ఫాలో కావచ్చు. ఇకపోతే మొదటి పంచవర్ష ప్రణాళిక 1951వ సంవత్సరంలో ప్రారంభించబడింది. 1951 నుంచి 55. ఈ ప్రణాళిక 1951 నుంచి 55 వరకు ప్రారంభించడం జరిగింది. అయితే దీన్ని జాతీయ అభివృద్ధి మండలి 1952లో ఆమోదించడం జరిగింది. ఈ ప్రణాళిక యొక్క రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ ప్రణాళిక యొక్క రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇతన్నే భారతదేశ ప్రణాళికల పితామహుడు అని అంటారు. 1934వ సంవత్సరంలో ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథం రచించి ప్రణాళికలకు రూపకల్పన చేయడం జరిగింది. ఇతని ఆధ్వర్యంలో మొదటి ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇతన్ని ప్రణాళికల పితామహుడు అని అంటారు. అయితే ఈ మొదటి ప్రణాళిక యొక్క వ్యూహం ఏమిటంటే, హారర్ అండ్ డోమర్ నమూనా. హారర్ అండ్ డోమర్ మొదటి ప్రణాళిక యొక్క వ్యూహం నమూనాను హారర్ అండ్ డోమర్ నమూనా అని పిలుస్తారు. హారర్ అండ్ డోమర్ వీళ్ళిద్దరు కూడా ఆంగ్లేయులు. మొదటి ప్రణాళిక రచించింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య అయితే దీనికి వ్యూహం అంటే లక్ష్యాలు, ప్రతిపాదనలు రూపొందించింది మాత్రం హారర్ అండ్ డోమర్. వీళ్ళిద్దరూ ఆంగ్లేయులు. ఆ కాలంలో ఇంకా కొంతమందిని పరిపాలనలో సహాయం కొరకు కొంతమంది ఆంగ్లేయులను భారత ప్రభుత్వము కొంతకాలం వరకు కొనసాగించడం జరిగింది.
అందులోనే భాగంగా వీళ్ళిద్దరూ ఈ మొదటి ప్రణాళికలో భాగస్వామ్యం కావడం జరిగింది. యాజ్ యూజువల్ మొదటి ప్రణాళిక యొక్క అధ్యక్షుడు నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. ఉపాధ్యక్షుడు వచ్చేసి గుల్జారీలాల్ నందా. గుల్జారీలాల్ నందా. మొదటి పంచవర్ష ప్రణాళికను ఏమంటారంటే వ్యవసాయ ప్రణాళిక, వ్యవసాయ ప్రణాళిక లేక నీటిపారుదల ప్రణాళిక. ఈ రెండు పేర్లతో ఏ పేరుతో పిలిచినా అది మొదటి ప్రణాళికకు వర్తిస్తుంది. ఎందుకంటే ఈ మొదటి ప్రణాళికలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య రచించిన ప్రణాళిక రచన ప్రకారం, హారర్ డోమర్ రచించిన వ్యూహం ప్రకారము ఈ మొదటి పంచవర్ష ప్రణాళికకు వ్యవసాయానికి మరియు నీటిపారుదలకు, మొదటి ప్రణాళికలో వ్యవసాయానికి మరియు నీటిపారుదలకు ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగింది. వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగానికి ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి మొదటి పంచవర్ష ప్రణాళికను వ్యవసాయ ప్రణాళిక లేదా నీటిపారుదల ప్రణాళిక అని కూడా అంటారు. దీన్ని మొదటి ప్రణాళిక యొక్క వ్యూహంగా మనం పరిగణించవచ్చు. అయితే ఈ మొదటి ప్రణాళికలో ఒక ప్రత్యేకత ఉంది. 18% మార్కెట్లో ధరలు తగ్గడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో 18% మార్కెట్లో ధరలు తగ్గడం జరిగింది. ఈ విధంగా ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక మొత్తం 12 ప్రణాళికలలో 18% మార్కెట్లో 18% ధరలు తగ్గడం జరిగింది. ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక మరియు మొదటి ప్రణాళిక విజయవంతమైన ప్రణాళిక. ఇది మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క వ్యూహం. ఈ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి ప్రణాళికను ఇదే రూపంలో చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి గమనించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రెండవ పంచవర్ష ప్రణాళిక. ఈ రెండవ పంచవర్ష ప్రణాళికను 1956వ సంవత్సరం నుంచి 1956 నుంచి 1961. ఇది రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం. ఇప్పుడైతే మనం మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి చెప్పుకున్నామో, ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క కేటాయింపులు మరియు ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర వ్యయము, ప్రణాళిక యొక్క ఫలితాలు, వైఫల్యాలు, ఇవన్నీ మీరు మీకు అందుబాటులో ఉన్న మెటీరియల్లో చదువుకొని వాటిని ఫాలో కావచ్చు. కేవలం నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో వ్యూహం అనే అంశము, ఇదే వ్యూహంలో మిగిలిన ప్రణాళికను కూడా వివరించుకోవడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఈ అంశానికి వచ్చినట్లయితే రెండవ ప్రణాళిక యొక్క రూపకర్త పిసి మహిలనోబిస్. పిసి మహిలనోబిస్. రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్త ఎవరంటే పిసి మహిలనోబిస్. దీనిని 4 రంగాల నమూనా అని పిలుస్తారు. 4 రంగాల నమూనా. పిసి మహిలనోబిస్ నమూనాను అంటారు. అదేవిధంగా 4 రంగాల నమూనా అని పిలుస్తారు. దీనికి అధ్యక్షుడు నెహ్రూ, ఉపాధ్యక్షుడు విటి కృష్ణమాచారి. మొదటి ప్రణాళిక ఇచ్చినటువంటి ఫలితాలతో ఉత్సాహం పొందేటటువంటి పాలకులు వెంటనే 1956 నుంచి 1961 వరకు తర్వాత 5 సంవత్సరాల కాలానికి రెండవ పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. పంచవర్ష ప్రణాళిక రచించిన వ్యక్తి పిసి మహిలనోబిస్. దీన్ని 4 రంగాల నమూనా అంటారు. అదేవిధంగా పిసి మహిలనోబిస్ నమూనా అని కూడా అంటారు. దీనికి అధ్యక్షుడిగా నాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు,
ఉపాధ్యక్షుడిగా వేటి కృష్ణమాచారిగా గారు ఈ విధంగా ఇది ప్రణాళిక యొక్క వ్యూహంలో భాగం అన్నమాట. అయితే ఈ రెండవ ప్రణాళిక పారిశ్రామిక రంగానికి మరియు రవాణా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రవాణా మరియు పారిశ్రామిక రంగం. రవాణా మరియు పారిశ్రామిక రంగం వీటికి రెండవ ప్రణాళిక అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే మిగిలిన రంగాలకు ఇవ్వలేదా అంటే ఇచ్చారు, కానీ తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనమాట. వ్యవసాయం కానీ నీటిపారుదల కానీ వీటికి కూడా మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు, కానీ మొదటి ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేదా అంటే ఇచ్చారు, కానీ చెప్పుకోదగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నమాట. అదేవిధంగానే రెండవ ప్రణాళికలో దేశంలో రవాణాకు మరియు పారిశ్రామిక రంగం ఈ రెండు రంగాల యొక్క అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రెండవ ప్రణాళికను రూపొందించడం జరిగింది. మొదటి ప్రణాళిక ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ రెండవ ప్రణాళికను రూపొందించడం జరిగింది పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ. అందుకే దీనిని ధైర్యవంతమైన ప్రణాళిక లేదా ధైర్యంతో కూడిన ప్రణాళిక అని అంటారు. ధైర్యంతో కూడిన ప్రణాళిక. ధైర్యవంతమైన ప్రణాళిక లేదా ధైర్యంతో కూడిన ప్రణాళిక అని కూడా అంటారు. ఈ ప్రణాళిక కాలానికి ఈ రెండో ప్రణాళికలో భారీ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ భారీ పరిశ్రమల స్థాపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళిక కాలంలోనే అనేక పరిశ్రమలు స్థాపించడం జరిగింది రెండో ప్రణాళిక కాలంలో. ఇందులో మనం ఇందాక చెప్పుకున్నాం 4 రంగాల నమూనా అని. ఆ 4 రంగాలు ఏవంటే వాటికి ఒక నమూనాను కూడా రూపొందించడం జరిగింది ప్రణాళిక వ్యూహకర్తలు. వాటి గురించి ఇప్పుడు కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఈ 4 రంగాలు ఏమంటే ఒకటి K1, C1, C2, C3. K1, C1, C2, C3 ఈ విధంగా పరిశ్రమలను 4 రంగాలుగా విభజించడం జరిగింది భారత ప్రభుత్వం. ఆ 4 రంగాలు ఏమంటే వాటికి కోడ్లు ఇవ్వడం జరిగింది. K1 అని, C1 అని, C2 అని, C3 అని. ఈ విధంగా 4 రకాల కోడ్లు ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ K1 అంటే ఏమిటంటే పెట్టుబడి రంగం. K1 అనేది పెట్టుబడి రంగం. పెట్టుబడి రంగంలో భారీ పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. K1లో భారీ పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే మౌలిక పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీన్నే K1 అని అంటారు. K1 అంటే ఏమిటంటే భారీ పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక పరిశ్రమల స్థాపించాలి. ఇది K1. రెండవది C1 అంటే వివిధ కర్మాగారాలలో అప్పటికే స్థాపించబడి ఉన్న ఇక ముందు స్థాపించబడిపోయే కర్మాగారాలలో వినియోగ వస్తువుల ఉత్పత్తి. C1 అంటే వివిధ కర్మాగారాలలో పరిశ్రమలలో వినియోగ వస్తువుల ఉత్పత్తి. అదేవిధంగా C2 చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలలో వినియోగ వస్తువుల ఉత్పత్తి. చిన్న పరిశ్రమలు మరియు కుటీర పరిశ్రమలలో వినియోగ వస్తువుల ఉత్పత్తి. ఇకపోతే C3 అనేది సేవారంగం యొక్క పరిశ్రమల స్థాపన. ఈ విధంగా 4 రంగాల నమూనాను రూపొందించి K1 అంటే భారీ పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే మౌలిక పరిశ్రమల స్థాపించడం. అదేవిధంగా C1 అంటే వివిధ కర్మాగారాలలో పరిశ్రమలలో వినియోగ వస్తువుల ఉత్పత్తి ఏవైనా సరే భారీ పరిశ్రమలలో అన్నమాట. ఇక C2 అంటే చిన్న తరహా పరిశ్రమలు కుటీర పరిశ్రమలలో వినియోగ వస్తువుల ఉత్పత్తి. C3 అంటే
సేవా రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు స్థాపించడం. ఈ విధంగా ఇది 4 రంగాల నమూనాను రూపొందించి రెండవ ప్రణాళికను రూపొందించడం జరిగిందనమాట. ఇకపోతే నెక్స్ట్ వన్, 3వ పంచవర్ష ప్రణాళిక. ఇక్కడ మనం 2వ పంచవర్ష ప్రణాళిక యొక్క విజయాల గురించి చెప్పుకున్నట్లయితే రెండవ పంచవర్ష ప్రణాళిక అనుకున్నంత లక్ష్యాన్ని సాధించకపోయినా ఒక మోస్తారుగా విజయం సాధించిందని చెప్పవచ్చు. ఆశించింది అంటే మనం లక్ష్యంగా పెట్టుకున్న విజయం ఎంత అంటే 4.5, 4.5% లక్ష్యంగా పెట్టుకుంటే 4.3% సాధించడం జరిగింది. కేవలం 0.2% మాత్రమే వైఫల్యం చెందడం జరిగింది. కాబట్టి ఇది దాదాపుగా ఈ ప్రణాళిక విజయవంతమైందనే చెప్పవచ్చు. అయితే ఈ ప్రణాళికలో 30% మార్కెట్ ధరలు పెరిగాయి. రెండో పంచవర్ష ప్రణాళికలో ధరలు 30% వరకు ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు. మొదటి పంచవర్ష ప్రణాళికలో 18% ధరలు తగ్గాయి. కానీ ఈ రెండో ప్రణాళికలో 30% ధరలు పెరిగాయి. ఎందుకంటే అనావృష్టి, తగినంత వర్షాలు లేకపోవడం వల్ల కరువు రావడం జరిగింది. 1957, 58, 59, 60 ఈ 4 సంవత్సరాల్లో తీవ్రమైన కరువు రావడం జరిగింది. అయినప్పటికీ చాలా వరకు ప్రణాళిక విజయం సాధించడం జరిగింది. కాకపోతే మార్కెట్లో ధరలు పెరిగాయి. దీనివల్ల కొంతవరకు ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక వైఫల్యం చెందిందని చెప్పవచ్చు. అంతేకాకుండా 1956వ సంవత్సరంలో అంతర్జాతీయ వ్యాపారానికి ముఖద్వారమైనటువంటి సూయజ్ కాలువను మూసివేయడం వల్ల అంతర్జాతీయ వ్యాపారం దెబ్బతిని విదేశీ ఎగుమతులు దిగుమతులు తగ్గిపోవడం వల్ల మన దేశంలో విదేశీ మారక నిల్వలు కేవలం $7 మిలియన్ మాత్రం పడిపోయింది. $7 మిలియన్ పడిపోయింది అన్నమాట. సూయజ్ కాలువ మూతపడడం వల్ల విదేశీ వ్యాపారం తగ్గిపోయి విదేశీ మారక నిల్వలు భారతదేశం వద్ద కేవలం $7 మిలియన్ మాత్రమే ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు కొంతవరకు. ఇవి ముఖ్యమైన అంశాలు రెండవ ప్రణాళికలో. ఇకపోతే నెక్స్ట్ 3వ ప్రణాళిక దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఈ 3వ ప్రణాళిక మనకు తెలిసిందే. అంటే ఈ అంశం మీద కొంతవరకు అవగాహన ఉన్న వాళ్ళు 3వ ప్రణాళిక గురించి మనం పెద్దగా వివరించిన అవసరం లేదు. కాకపోతే మనం వ్యూహం గురించి చెప్పుకోవాలి కాబట్టి వీటి గురించి మనం తప్పనిసరిగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. 3వ ప్రణాళిక ఇది 1961 నుండి 1966 ఇది 3వ ప్రణాళిక యొక్క కాలం. ఈ ప్రణాళికను మొట్టమొదటిసారిగా రూపొందించింది ఎవరంటే పీతాంబర్ సేఠ్ లేదా పీతాంబర్ పంత్ అని కూడా అంటారు. ఈ విధంగా ఇతన్ని 2 పేర్లతో పిలవడం జరుగుతుంది. పీతాంబర్ సేఠ్ లేదా పీతాంబర్ పంత్. అయితే ఈ పీతాంబర్ సేఠ్తో పాటు అశోక్ మెహతా వీళ్ళిద్దరూ కలిసి ఈ 3వ ప్రణాళికను రూపొందించడం జరిగింది. పీతాంబర్ సేఠ్ మరియు అశోక్ మెహతా వీళ్ళు ఈ 3వ ప్రణాళిక యొక్క రూపకర్తలు. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క ఫలితాలతో అంటే దాదాపుగా 2 ప్రణాళికలు విజయవంతమైన చెప్పుకోవచ్చు ఎక్కువ శాతం వరకు. ఈ ఉత్సాహంతో ఈ ప్రణాళిక రూపకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ అశోక్ మెహతా, పీతాంబర్ సేఠ్
మూడవ ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళికగా రూపొందించడం జరిగింది. దీర్ఘదర్శి ప్రణాళికగా రూపొందించడం జరిగింది. దీర్ఘదర్శి ప్రణాళిక అంటే 15 సంవత్సరాల కాలానికి సంబంధించిన లక్ష్యాలను 15 సంవత్సరాల కాలానికి సంబంధించి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని, ప్రణాళిక అమలు కాలం అయితే 5 సంవత్సరాలే, కానీ ఈ ప్రణాళికలో పొందుపరిచినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాబోయే 15 ఏళ్లలో సాధించాలి అనే ఉద్దేశంతో దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. ఈ విధంగా దీర్ఘదర్శి ప్రణాళికగా రూపొందించి అమలు చేయడానికి ప్రయత్నించడం జరిగింది పీతాంబర్ సేఠ్ మరియు అశోక్ మెహతా 1961 1966 వరకు రచించినటువంటి మూడవ పంచవర్ష ప్రణాళికను 15 సంవత్సరాల యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించి అమలు చేయడం జరిగింది. ఈ విధంగా దీర్ఘకాలిక దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి ఏకైక మొట్టమొదటి ప్రణాళిక మూడవ ప్రణాళికగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ ప్రణాళికకు మొత్తం ముగ్గురు అధ్యక్షులు ఉన్నారు. ఒకరు నెహ్రూ, 2 గుల్జారీలాల్ నందా, 3 లాల్ బహదూర్ శాస్త్రి. వీళ్ళు ముగ్గురు మొదటి పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షులు. ఇకపోతే ఉపాధ్యక్షులు వచ్చేసి సిఎం త్రివేది, ఆ తర్వాత అశోక్ మెహతా. ఇది మూడవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి వివరాలు అన్నమాట. ఇక్కడ మూడవ పంచవర్ష ప్రణాళికకు ముగ్గురు అధ్యక్షులు ఏ విధంగా నియమించబడడం జరిగిందంటే, భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మే 27వ తేదీన మరణించడం జరిగింది. 1969